తాడేపల్లి ప్యాలెస్ నుంచే దీనికి సంబంధించిన రింగు దాంట్లో ఉన్నటువంటి మొత్తం వ్యవహారం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నామన్నా. ఈ 420 గాలకి మీ ద్వారా అడుగుతున్నా, ఈ 420 గాలకి ఈ 371 రెజల్యూషన్ ఎందుకు తెచ్చారు? ఇంతకుముందు వెంకటరమణారెడ్డి అని చెప్పినట్టు ఈ మొత్తం రెజల్యూషన్ కాబట్టి దానికి సంబంధించాను 371 రెజల్యూషన్ లో ఈ మాడిఫికేషన్స్ అన్ని జరిగినాయి. కింద సంతకం ఎవరుతుంది చూడండి, సుబ్బారెడ్డి గారిది. ఎస్. దీనికి ఒక్క నిమిషం మీకు చెప్తా, దీని ముందు ఏం జరిగింది మీ ద్వారా శ్రీవారి భక్తులకు తెలియాలి. 28/12/2019 ఎవరున్నారయ్యా ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, అవును. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ కదా, అవును. ఆ రోజు ఈ పర్చేస్ కి సంబంధించి ఈ ప్రపోజల్ ని పంపించారు 28/12/2019 లో. ఇది డ్యూరింగ్ ద పర్చేస్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఆన్ 18/2/2020. ఆ రోజు ఎవరున్నారయ్యా? 18/2/2020 నువ్వే కదా వైవి సుబ్బారెడ్డి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా. పర్చేస్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ యాజ్ ఫాలోస్. ఇది పర్చేస్ కమిటీ రికమెండ్ చేసింది. దీన్ని మీరు అప్రూవల్ చేసింది ఎప్పుడయ్యా? 29/2/2020. ఎవరున్నారయ్యా ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరే ముఖ్యమంత్రి కదా, ఈ సేమ్ వైవి సుబ్బారెడ్డి గారే కదా టీటీడీ చైర్మన్. కథలు మాట్లాడతారా? మేమేం చేయలేదు, మేము నిప్పు, మేము తుప్పు అని చెప్పి. మీ కథ అంతా తెలిసింది, మీ కథ అంతా తెలిసింది. ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోనే మేం గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని మేము మాట్లాడుతున్నాం. మేమేం గాల్లో మాట్లాడట్లే, తెలిసి తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ తో పూర్తి సబ్జెక్ట్ తో మేము మాట్లాడుతున్నాం. ఉద్దేశపూర్వకంగా వారికి సంబంధించి వారికి నెయ్యి కేటాయింపుల్లో నెయ్యి టెండర్ రావాలని చెప్పి ముందు చూపుగా, ముందు జాగ్రత్తగా తీసుకున్నట్టు రెజల్యూషన్ మాడిఫికేషన్ చేసిన రెజల్యూషన్ ఎందుకు చేశారు చెప్పండి? ఎవరి కోసం చేశారు చెప్పండి? ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా మీకు కావాల్సిన ఇంటికి సామాన్లు తెచ్చుకుంటే ఎక్కడన్నా షాపుకు పోయి మంచి షాపులో పోయి తెచ్చుకోమంటావా? లేకపోతే ఏదైనా పనికిరాని షాపులో పోయి తెచ్చుకోమంటాయా? జగద్రక్షకుడు, ఈ లోకాన్ని పాలించే వెంకటేశ్వర స్వామికి పెట్టే నెయ్యిలో ఈ కకృతి ఏమయ్యా? కొంతమంది ఏం చేస్తారంటే మన ఇంట్లోకి మనం వండుకొని తినడానికి అయితేనేమో మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకురండి, ఎవరన్నా చుట్టాలు పెట్టి అయితే ఏదో గడ్డో కాదో పట్టుకురండి అనే వాళ్ళు కూడా ఉంటారు. మరి కొంతమంది చుట్టాలు కాదన్నా, మనందరినీ చూసే వెంకటేశ్వర స్వామి ఆయన. ప్లస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎక్కడి నుంచో డబ్బీరు ఆయన సంపాదించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ ప్రభుత్వం గాని, ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఏ కేంద్ర ప్రభుత్వం గాని ₹1 కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ ట్రస్ట్ కు రాదు. గుర్తుపెట్టుకోవాలి శ్రీవారి భక్తులందరూ. మనం వేస్తే కానుకలతో నడుస్తున్నటువంటి ధార్మిక క్షేత్రం టీటీడీ అంటే వెంకటేశ్వర స్వామి ఆయన సంపాదించుకుంటున్నాడు. ఆయన చూసి డబ్బు వేస్తున్నాం అక్కడ మనందరం. కాబట్టి ఆయనకు వచ్చే డబ్బుని ఒక మంచి నెయ్యి సరఫరా చేసే దాంట్లో మీకేమయ్యా ప్రాబ్లము? రివర్స్ టెండరింగ్ ఏంటయ్యా? 2000 దీనికి అన్నిటికీ కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి అండి. 2000 నువ్వు వచ్చినాక కదా రివర్స్ టెండరింగ్ వచ్చింది, నువ్వు వచ్చినాక కదా ఈ రెజల్యూషన్ లో మార్పులు వచ్చింది. ఇప్పుడు చెప్పండి వైసీపీ నాయకుల్ని ఎవరో ఎగురుతున్నారు. మీ సుబ్బారెడ్డిని అడగండి ఎందుకు రెజల్యూషన్ మార్చావు అని చెప్పి. సుబ్బారెడ్డి గారిని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని పిలిచి అడిగితే కదా నీకు తెలిసేది మొత్తము. లేకపోతే మీరు నలుగురు మాట్లాడుకొని చేశారేమో అని చెప్పి అనిపిస్తాను శ్రీవారి భక్తులందరికీ. నలుగురు మాట్లాడుకొని శ్రీవారికి పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరించారేమో అని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి భావిస్తున్నారు. అంటే నేను మతపరమైన చర్చ తీసుకురావాలని చెప్పి ఉద్దేశం లేదు, కానీ మాకు అనుమానాలు ఉన్నాయి. స్వామివారి పవిత్రతను దెబ్బతీసే విధంగా ఏదో కుట్రలు జరిగాయేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. రాబో రోజుల్లో వాస్తవాలు బయటపడతాయి. రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరగబోతోంది. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నా, ధర్మానికే విజయం. వెంకటేశ్వర స్వామికి ఎవరెవరు అన్యాయం చేశారో, ఎవరెవరు తప్పు చేశారో ఉద్దేశపూర్వకంగా వారందరికీ రాబో రోజుల్లో ఖచ్చితంగా చట్టం ముందు